మొదటి వ్యక్తి మా డైరెక్టర్ గారు. సినిమా తీసేటప్పుడు డైరెక్టర్ గారు చెప్తే, సార్ ఎన్ని రోజుల్లో తీస్తారు, బడ్జెట్ ఏంటి అన్నాను. ఇన్ని డేస్ సార్, ఇది బడ్జెట్ అని చెప్పారు. బడ్జెట్ కంటే 10% తక్కువలో చేశారు. డేస్ కూడా 5 days తక్కువ చేశారు. సో థ్యాంక్స్ టు కృష్ణ సార్ గారు. సో మా లాస్ ఏంజల్స్ టాకీస్ గురించి చెప్పాల్సి వస్తే, లాస్ట్ ఇయర్ గాలిపటం అని సంపత్ నంది టీం వర్క్తో చేశాము. ఈ సంవత్సరం సంజయ్ మోషన్ పిక్చర్స్తో మౌనం చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ ఇంకో సినిమా చేయబోతున్నాను. చిన్న దర్శకత్వం ఇంకో సినిమా కూడా చేయబోతున్నాం. సో ఈ పిక్చర్ బాగా వచ్చింది. సార్ గారు, ప్రొడ్యూసర్ అండ్ రవి గారు, నాకు యాక్చువల్గా కొంత చెప్పాల్సిందండి ఈ సినిమా గురించి. చాలా సినిమాలు వచ్చినాయి, హారర్ సినిమాలు. కానీ హారర్ మిక్స్ లవ్తో చిన్న సైంటిఫిక్ వేలో చేద్దామనే ఉద్దేశంతో దీన్ని ఏం చేసామంటే, క్లారోవరెన్స్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకుని, దానికి బోల్డ్ అంత హిస్టరీ ఉందండి. మనకి టైం చాలదు చెప్పడానికి. నెక్స్ట్ టైం ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. స్పిరిట్కి గోస్ట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈజ్ స్పిరిట్, వాట్ ఈజ్ గోస్ట్, ఇది ఇంతవరకు మనకి రాలేదండి. ఫస్ట్ టైం ఇది ఎక్స్పెరిమెంట్ కాదు, ఇది లవ్లో ప్లే చేస్తున్నాం చక్కగా హారర్ని. ఈ స్పిరిట్కి గోస్ట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన మిస్టర్ రవి గారు అండ్ మిస్టర్ సూర్యప్రసాద్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, మీ అభిమానానికి అండ్ నా మీద ఉంచిన నమ్మకానికి థ్యాంక్ యూ సో మచ్. మౌనం, వాయిస్ ఆఫ్ సైలెన్స్. నేను ఫస్ట్ ఓపెనింగ్ రోజునే చెప్పాను సైలెన్స్ అనేది ఎంత భయంకరమైనదో. అలాగే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ అంతా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ రవి గారు చెప్పినట్టు రీ రికార్డింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఐ థింక్ చాలా బాగా వస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ చూసిన తర్వాత ప్రేక్షకులు చెప్తారు. డెఫినెట్గా హారర్ మూవీకి రీ రికార్డింగ్ చాలా చాలా ఇంపార్టెన్స్. నేను ఎన్నో సినిమాలు చేశాను. సాంగ్కి ఎంత పేరు వచ్చిందో నాకు ఆర్ఆర్కి అంతకి రెట్టింపు పేరు వచ్చింది నేను ఇంతకుముందు చేసిన మూవీస్ అన్నిటికీ. బట్ ఈ మూవీ నాకు కొంచెం ఒక డిఫరెంట్ జోనర్. సో ఐఎమ్ ట్రయింగ్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టోన్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ విధం కానీ సో డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ఈ సినిమా ఇందాక చెప్పినట్టు ఫోటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్, ఫోటోగ్రఫీ అంతే ఇంపార్టెంట్. కిషన్ సాగర్ గారే ఆయన కెమెరామ్యాన్ అవ్వడం చాలా చాలా ప్లస్ అయింది ఈ సినిమాకి. డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ కెమెరామ్యాన్. అండ్ తర్వాత శివ కూడా ఈ సినిమాకి ఎంతో కష్టపడ్డాడు. ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీ. అండ్ చాలా తపనతో, చాలా కసితో. అండ్ హీఈస్ డూయింగ్ ఎడిటింగ్ పార్ట్ కూడా తనే చేసి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, నాకు రీ రికార్డింగ్ టైం అయిపోతుందన్నా కూడా ఉండండి మేడం ఇంకొంచెం అని చెప్పేసి శిల్పాన్ని చెక్కినట్టు ఈ సినిమాని బాగా చెక్కి నాకు రీ రికార్డింగ్ నాకు ఇచ్చాడు శివ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్యాప్ తర్వాత, మల్లెపూ తర్వాత మంచి సినిమా చేద్దామని వెయిట్ చేస్తున్న సమయంలో మా అన్నయ్య సంధ్య మోషన్ పిక్చర్ రవి గారు, అన్నయ్య అనే అంటాను, ఆయన ఫోన్ చేశారు, తమ్ముడు మంచి కథ ఉంది, నువ్వు హీరోగా చేయాలని. నేను అన్నయ్యతో ఒకే మాట చెప్పాను, అన్నయ్య నేను సినిమాలు ఇప్పుడు చాలా లేని మల్లెపూ చేసి చాలా గ్యాప్ వచ్చింది అంటే, ఏం కాదు తమ్ముడు, నువ్వు ఒకసారి కథ విను, నచ్చితే చేద్దుగా అంటే, అన్నగారు మీరు చెప్తున్నారు కాబట్టి మీరు చెప్తే నేను చేస్తానని చెప్పాను ఫోన్లో. సరే నేను చూసుకుంటాను, ఒకసారి కథ వినన్నారు. ఒకసారి కథ విన్నాను. మన డైరెక్టర్ గారు కథ వినిపించారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి కథ. అన్నయ్య గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా చెప్పాను. తర్వాత మన అల్లూరి సుప్రసాద్ గారు టచ్లోకి వచ్చారు. అప్పుడు దాకా టచ్లోకి రాలేదు ఆయన. అన్నయ్య గారు చెప్పారు ఇంకో పార్ట్నర్ ఉన్నారు అల్లూరి సుప్రసాద్ గారు అని. అప్పటి వరకు తెలియదు. ఫస్ట్ టైం అండి ఆయన కలవటం. ఆయన కలిసినాక ఎనర్జీ అంటే ఇలా ఉంటుందా అన్న రేంజ్లో ఉన్నారు ఆయన. ఆయన కూడా నేను అన్నయ్య గారని పిలుస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్యప్రసాద్ అన్నయ్య గారికి, మన సంధ్యా మోషన్ పిక్చర్ రవి గారికి, ఇద్దరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మన కృష్ణసాగర్ గారు చూడటానికి చాలా లీన్గా ఉన్నా కూడా కెమెరా పట్టుకుంటే మాత్రం ఆయన్ని ఎవరు పట్టుకోలేరండి. ఐ థింక్ 8వ 9వ నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి అన్నారు. ఇంటర్నేషనల్ అవార్డ్స్ 7 వచ్చినాయి అంట. ఇంకా ఆయన గురించి నేను ఏంటంటే మాట్లాడేది.
అలాంటి ఆయనతో పనిచేయటమే నా అదృష్టం. ఆయన కేరళలో #1 కెమెరామ్యాన్. ఆయన ఈ సినిమాని తీసిన విధానం కానీ ఈ సినిమాని చూపించిన విధానం కానీ నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎస్పెషల్లీ నన్ను చాలా అందంగా చాలా రోజుల తర్వాత మల్లెపూ అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నా అంటే దానికంటే అందంగా చూపించారు నన్ను. దానికి కూడా ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీలేఖ గారు పాటలు నేను చెప్పాల్సిన ఏం లేదు, ఆవిడ గురించి అందరికీ తెలుసు. ఆవిడ ఈ సినిమాకి పాటలు చేయటం అనేది నా అదృష్టం, మా అందరి అదృష్టంగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. చాలా బాగా వచ్చిందండి. ఒకే పాట అయినా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది పాట. ఇక సినిమా రికార్డింగ్ బేస్ కాబట్టి ఆవిడ ఎలా చేస్తుందో మీ అందరికీ తెలుసు. భాను గారు హీరోయిన్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసిందండి. మా ఇద్దరు కాంబినేషన్లో చాలా బాగా వచ్చినాయి సీన్స్ కూడా. ఇంకొక అమ్మాయి ఐశ్వర్య ఐ థింక్ రాలేదు, ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది. శివ ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. ఎడిటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంటే అన్నీ ఆయనే. ఎవరిని సెట్లో ఏదన్నా కావాలి అంటే ఎవరికి ఏమీ తెలియదు, ఓన్లీ ఒక శివకే తెలుసు. ఆ రకంగా ఆయన హీరోయిన్ బయలుదేరిందా అన్నా కూడా శివకే తెలవాలి. స్క్రిప్ట్లో డైలాగ్ ఏదన్నా మిస్ అయిందన్నా కూడా అది శివకే తెలవాలి. అంటే అంతగా పనిచేసాడు శివ. శివకు కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. బాను చాలా బాగా చేసావు. ఈ మూవీతో నీకు మంచి పేరు రావచ్చు అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఈ మూవీలో ఒక సాంగ్ ఉందండి, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి సాంగ్ నాకు వస్తుందని. అండ్ దానికి శ్రీలేఖ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటారని నేను అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ శ్రీలేఖ గారు. అండ్ మై ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు అండ్ రవి గారు, వీళ్ళిద్దరికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అండ్ మా డిఓపి కిషన్ గారు, నిజంగా ఇంతకుముందు మా హీరో చెప్పినట్టు తను కెమెరా పట్టుకుంటే నిజంగా తను ఎవరు పట్టుకోలేరండి. చాలా మంచి కెమెరామెన్. ఈ మూవీ మాకు ఇంత అందంగా రావడానికి మెయిన్ కారకులు ఆయన. కానీ కొంచెం మౌనంగా హారర్ ఉంది, కొంచెం మౌనంగా ప్రేమ కూడా ఉంది. దీనికి అసలు కథ వినగానే ఫస్ట్ రవి గారు కూడా ఏంటి ఇది కొత్తోడు కదా చేస్తాడో చేయడానికి అనుకున్నారు. కాకపోతే అలా విని కూడా నన్ను ఓకే చేశారు. దీనికి సూర్యప్రసాద్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ దీని ప్రముఖ పాత్రలో చిన్న గారు కూడా యాక్ట్ చేశారు ప్రొఫెసర్ క్యారెక్టర్లో. దానికి మాకు బాగా హెల్ప్ అయింది ఈ కథకి కూడా.